రతన్ టాటా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. ఎందరికో రోల్ మోడల్ ఈ పెద్దాయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. సొంత లాభం కొంత మానుకుని తోటి వారికి సాయపడబోయి అనే మాటలకు ఆచరణలో అద్దం పట్టిన మహనీయుడు రతన్ టాటా ఇక లేడు. మళ్లీ పుడతాడో లేదో తెలియదు. 86 సంవత్సరాల వయసులో భువిని విడచిన ఈ రత్నం అంత్యక్రియలు ఒక సంచలనంగా మారి బ్రతికితే ఇలా బ్రతకాలి, చస్తే ఇలా చావాలి అనేలా కోటానుకోట్ల గుండెలను ఉప్పొంగేలా చేస్తాయనడంలో సందేహం లేదు. దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా 86 సంవత్సరాల వయసులో 2024 అక్టోబర్ 9 రాత్రి 11:30 ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది కూడా. గత సోమవారం అనగా 2024 అక్టోబర్ 7న రతన్ టాటా గారు ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఐసీయూలో చేరారని వార్తలొచ్చాయి. వాటిపై స్పందించిన ఆయన నా ఆరోగ్యం బాగానే ఉంది అని, ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, కేవలం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మాత్రమే వెళ్లినట్టు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన విడుదల చేసిన కేవలం 2 రోజులకే ఆయన దివికేగారు. 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలను చేపట్టిన ఆయన టాటా గ్రూప్ కు నేతృత్వం వహించారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కు రతన్ టాటా చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ను, 2008లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రకటించింది. తొలుత టాటా స్టీల్లో చేరిన రతన్ టాటా అనంతరం గ్రూప్ ను అంచెలంచెలుగా ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దశ దిశ చూపించినవాడు. దేశ పారిశ్రామిక వాణిజ్య రంగ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. టాటా సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని లక్షల కోట్ల రూపాయలకు చేర్చిన ఆయన టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తరువాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ఆజన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. తన సంపదలో 60 నుండి 65% సేవా కార్యక్రమాలకే కేటాయించిన మహానుభావుడు. బిజినెస్ టైకూన్ గా పేరున్న రతన్ టాటా టాటా గ్రూప్ ను 2 దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఎంతో ప్రోత్సహించారు. ఇక వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో ఆయన కృషి అసామాన్యమైనది. 2000 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన ప్రపంచంలోనే టీ కంపెనీల్లో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. ఇక టాటా మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఇండికా కారును 1998లో రతన్ టాటా గారు మార్కెట్కు పరిచయం చేశారు. దీంతో భారత వాహన రంగంలో సెన్సేషనల్ గా ఇది మారింది. ఇక కోవిడ్ సమయంలో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం 1,500 కోట్ల రూపాయలు భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్ టాటా గారు ప్రకటించారు. అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది.
ఈ సంక్షోభ సమయంలో కోవిడ్-19 పై పోరాడటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్ట్ కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికి పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని రతన్ టాటా స్పష్టం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మహానుభావుడి జీవిత చరిత్రలో ప్రతి అంకం ఓ అద్భుతం, అనిర్వచనీయం, ఎంతో ప్రేరణాత్మకం. మిత్రమా, ఈ ప్రపంచంలో చాలామంది బిజినెస్ చేస్తారు. మీరు బిజినెస్ చేస్తారు, నేను బిజినెస్ చేస్తాను. ప్రపంచంలో అధికంగా డబ్బు ఉన్న వ్యక్తులందరూ కూడా బిజినెస్ చేస్తారు. మనం చేసే బిజినెస్ ని బట్టి మన ఆదాయం ఆధారపడి ఉంటుంది. మీ చేతిలో 10 కోట్లు పెట్టినప్పటికీ మీరు సరైన విధానంలో బిజినెస్ చేయకపోతే వచ్చే ఆదాయం 0. మీ చేతిలో రూపాయి లేకపోయినా కూడా మీ తెలివితేటలతో ప్లాన్ చేసి ఆ ప్లాన్ని అమలుపరచి సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడం వల్ల చేతిలో రూపాయి లేని మీరు కోటీశ్వరులు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బిజినెస్ చేయాలంటే సరైన ఆలోచనా విధానం ఉండాలి, అవగాహన ఉండాలి. కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎలాగోలా బిజినెస్ చేస్తానంటే అసాధ్యం. ఈ ప్రపంచంలో చాలా మంది బిజినెస్ చేశారు. అందులో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఫెయిల్ అయితే మళ్లీ ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మా వల్ల కాదు అని మధ్యలోనే చేతులెత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొని సక్సెస్ అయిన వ్యక్తులలో మనం ముందుగా చెప్పుకోవాలంటే గుర్తుకు వచ్చే వ్యక్తి రతన్ టాటా గారు. రతన్ టాటా గారు ఫాలో అయిన సక్సెస్ రూల్స్ ఏంటో ఇప్పుడు ఓసారి గమనిద్దాం. మనలో చాలా మందికి రతన్ టాటా అనే పేరు గుర్తొస్తే ఒక బిజినెస్ పర్సన్ అనేదానికంటే ఆయన ఒక మంచి వ్యక్తి అనే ఆలోచన ముందుగా స్ఫురిస్తుంది. ముందుగా ఈ ప్రపంచం మనల్ని నమ్మడం కంటే మనల్ని మనం నమ్మాలి అనే మాటని రతన్ టాటా గారు నమ్ముతారు. అమెరికా వెళ్లి అవమానపడినప్పుడు గాని, చిన్న వయసు గల ఈ అబ్బాయి ఏమీ సాధించలేడు అని బోర్డు మెంబర్స్ చెప్పినప్పుడు గాని రతన్ టాటా గారు ఎన్నడూ కృంగిపోలేదు. ఆయనని ఆయన నమ్మారు. నిజమే కదా? మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం అని ప్రూవ్ చేసిన వ్యక్తి ద గ్రేట్ రతన్ టాటా. మనం ఏదైతే నమ్ముతామో దాన్ని నమ్మి దానికోసమే కష్టపడి పనిచేయాలి. ఎవరో ఏదో అన్నారని మన ఆశల్ని ఎప్పుడూ చంపుకోకూడదు. ఇక రతన్ టాటా గారి పెట్టుబడుల విషయానికి వస్తే, టాటా కంపెనీ కొత్తగా మార్కెట్లోకి వచ్చే మంచి కంపెనీలలో ఎల్లప్పుడూ పెట్టుబడి పెట్టేది. అన్ని ఎగ్స్ ఒకే బాస్కెట్లో పెట్టకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. అందుకే తన డబ్బు మొత్తాన్ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా పలు రకాల కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేవారు. క్యాష్ కరో కూపన్ మరియు డిస్కౌంట్ కంపెనీ, ఓలా క్యాబ్స్ ప్రైవేట్ టాక్సీ సర్వీస్, డాగ్ స్పాట్ ఆన్లైన్ పెంపుడు జంతువులకు సంబంధించిన వెబ్సైట్, స్నాప్డీల్ ఈ కామర్స్ వెబ్సైట్, టీ బాక్స్ ఒక టీ సెల్లర్ కంపెనీ, చిన్నపిల్లలకి ఫస్ట్ క్రై, పేటిఎం, కార్ దేఖో, క్యూర్ ఫిట్, అర్బన్ ల్యాడర్, అర్బన్ కంపెనీ ఇలాంటి మరెన్నో కంపెనీస్ లో రతన్ టాటా గారు ఇన్వెస్ట్ చేశారు. న్యూ మార్కెట్, న్యూ టెక్నాలజీ, న్యూ కస్టమర్ అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం వెతుకుతూ ఉండేవారు. టాలెంట్ అనేది టెక్నాలజీని పెంచుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగే కొద్దీ కస్టమర్స్ పెరుగుతారు. ఒకవైపు ప్రజలకు కొత్త టెక్నాలజీని అందిస్తారు, మరొక వైపు మార్కెట్ పెరగడం, మంచి పేరు రావడం, కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అందించడం జరుగుతుంది. ఇదే ఆర్గానిక్ గ్రోత్. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఈ మాట మనందరికీ తెలుసు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఫాలో అవుతారు, అనుసరిస్తారు. ఉద్యోగం వచ్చి 4 రాళ్లు సంపాదించేసరికి చిన్నప్పటి నుంచి కనీ పెంచిన తల్లిదండ్రులను ఎన్నో అనరాని మాటలు అనే సందర్భాల్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో సక్సెస్ తోడు ఉంటుంది, సక్సెస్ తో ఎప్పుడూ అలాగే ఉండిపోతాం అనే ఆలోచనతో అహంకారాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఫెయిల్యూర్ అనే ఒక మాట ఆ అహంకారాన్ని అణచివేస్తుంది.
మిత్రమా, ఈరోజు సక్సెస్ మీది, రేపు వేరొకరి సొంతం కావచ్చు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మనం ఎలా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని రతన్ టాటా గారి దగ్గర నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. జీవితంలో అంత అత్యున్నత స్థాయికి వెళ్ళినప్పటికీ రతన్ టాటా గారు ఇప్పటికీ కూడా ఒదిగి ఉంటున్నారు. రతన్ టాటా గారు వ్యాపారంలో విలువలని చూస్తారు. ఎంప్లాయీస్ కి భరోసా, కస్టమర్స్ కి క్వాలిటీ, పబ్లిక్ సేఫ్టీ, వెల్ఫేర్ ఇలాంటి వాటికి విలువను ఇస్తారు. మీరు మీ బిజినెస్ లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు అని రతన్ టాటా గారు చెబుతారు. రిస్క్ తీసుకోవాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. రతన్ టాటా గారు క్రిటిసిజం ని పట్టించుకోవద్దు అని చెబుతారు. మన చుట్టూ ఉండే చాలా మంది మన మీద రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన మీద మనకు ఉండే నమ్మకాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఆలోచనలకి మనం లొంగిపోకుండా మన మీద మనకు నమ్మకాన్ని మెయింటైన్ చేయగలిగితే మొదట్లో ఫెయిల్ అయినప్పటికీ సక్సెస్ ని ఖచ్చితంగా సాధించగలం. మిత్రమా, మనం ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, తిన్నా పడుకున్నా, ఏం చేసినప్పటికీ ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం ఎంత మంచి పని చేసినప్పటికీ కూడా మనల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయితే మిత్రమా, ఈ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకో. నీ మీద నీకు నమ్మకాన్ని ఉంచు. నీ మనసుకు నచ్చింది చెయ్యి. ఈ దేశానికి మంచి చెయ్యి, అంతే అనే విషయాన్ని రతన్ టాటా గారి జీవితం నుంచి మనం గ్రహించి తీరాలి. ఇక చిన్న కంపెనీస్ ని కొనడం ద్వారా ఆ కంపెనీస్ కి లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది. కంపెనీస్ ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ కంపెనీస్ ముందుకెళ్లకుండా, ఇబ్బంది పడుతూ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి సహాయపడినట్లు ఉంటుంది. బిజినెస్ లో చాలా రకాలు ఉంటాయి. ఓన్ గా బిజినెస్ చేయొచ్చు, పార్ట్నర్షిప్ ద్వారా బిజినెస్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో వాటిని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. నష్టాలను తీసుకువచ్చే వ్యాపారాలకు దూరంగా ఉండాలి. పెయింట్, ఆయిల్, సోప్, సిమెంట్. అందుకే ఇలాంటి రంగాలలో టాటా గ్రూప్స్ ఎప్పుడూ కూడా పెట్టుబడులు పెట్టలేదు. ప్రతి బిజినెస్ లో లాభాలు ఉంటాయి, అదేవిధంగా నష్టాలు కూడా ఉంటాయి. కానీ లాభాల కంటే నష్టాలు ఎక్కువ వస్తాయని తెలిసినప్పుడు పెట్టుబడి పెట్టడం అంటే కొంచెం కష్టం అని చెప్పొచ్చు. మనం గమనిస్తే తక్కువ నష్టం ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్లు ఉంటాయి, ఎక్కువ నష్టం తక్కువ లాభం వచ్చే బిజినెస్లు కూడా ఉంటాయి. మీరు ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఎలాంటి బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి అనే దాని మీద పూర్తి క్లారిటీ ఉండాలి. మిత్రమా, ఏ వ్యాపారమైతే మనం చేయగలమో అందులోకి ఎంటర్ అవ్వాలి. బిజినెస్ ని అవగాహనతో చేస్తే ఒక రకంగా ఉంటుంది, అవగాహన లేకుండా చేస్తే మరో రకంగా ఉంటుంది. ఈ ఒక రకం మరో రకం ఏంటి అనుకుంటున్నారా? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. మనం అవగాహనతో చేసే బిజినెస్ సక్సెస్ కి దారిని చూపిస్తుంది. అవగాహన లేకుండా చేసే బిజినెస్ ఫెయిల్యూర్ కి దారిని చూపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు అవగాహన ఉన్న బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీన్నే పొటెన్షియల్ బిజినెస్ అంటారు. అందుకే ఈయన రిటైల్, టెలికాం, బయోటెక్, టెక్నాలజీ ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టారు. ఇక కోర్ బిజినెస్లు చేయడం మంచిది. స్టీల్, మోటార్స్, పవర్, కెమికల్స్. రతన్ టాటా గారు పెట్టుకున్న ఓన్ రూల్స్ ని ఫాలో అవ్వడం వల్ల సక్సెస్ ని చూడగలిగారు. ఇలా ఓన్ గా పెట్టుకున్న బిజినెస్ ప్లాన్స్ ని ఫాలో అవ్వడం వల్ల యూరోప్ కి చెందిన కోరస్ అనే స్టీల్ కంపెనీని కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్ కు చెందిన టెట్లే టీ కంపెనీని కూడా టాటా టీ లో కలపడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా టాటా టీ ఎదిగింది. ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టారు. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి టాటా ఎదిగారు. ఇవే కాదు, ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాని ఒక అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ ని స్థాపించింది కూడా టాటానే.
ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త బిజినెస్లను రతన్ టాటా గారు పరిచయం చేశారు. ఇక రతన్ టాటా గారి ఫేవరెట్ కోట్ ఏంటో తెలుసా? నో వన్ కెన్ డెస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్స్ ఓన్ రస్ట్ కెన్. లైక్వైజ్ నో వన్ కెన్ డెస్ట్రాయ్ us బట్ అవర్ ఓన్ మైండ్ సెట్ కెన్. అవర్ థాట్స్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. అంటే మిత్రమా, ఇనుముని ఎవ్వరూ నాశనం చేయరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అదేవిధంగా నిన్నెవ్వరూ నాశనం చేయలేరు, నీ ఆలోచన విధానమే నిన్ను నాశనం చేస్తుంది. మన ఆలోచనలే మన జీవితాన్ని మారుస్తాయి. అదేవిధంగా మీరు పాజిటివ్గా ఆలోచిస్తే గెలుపుకి దగ్గరగా ఉంటారు, నెగిటివ్గా ఆలోచిస్తే ఓటమికి దగ్గరగా ఉంటారు. మీరు గెలవాలా వద్దా అనేది మీరే చూస్ చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా మీ ఆలోచనా విధానం మారాలి. రతన్ టాటా గారు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారని చెప్పుకున్నాం. ఫెయిల్ అయినప్పుడు ఆయన ధైర్యంగా ముందుకు వెళ్లి ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకుందాం తరువాయి భాగంలో. 1991లో రతన్ టాటా గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. కమర్షియల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ప్యాసింజర్ వెహికల్స్ కూడా తయారు చేయాలి అని ఆ డెసిషన్. ఇండియాలో చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. పేద మధ్యతరగతి వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే నడుచుకుంటూనో లేదా ద్విచక్ర వాహనంలోనో ఇబ్బంది పడుతూ వెళ్లేవారు. లగ్జరీ కార్స్ డబ్బున్న వాళ్లు మాత్రమే కొనుక్కుంటారు. కానీ పేదవాళ్లు మధ్యతరగతి వాళ్లు కూడా కొనుక్కొని వాడుకునే రకంగా కార్ లాంచ్ చేయాలని భావించారు. టాటా కంపెనీ అంతర్జాతీయంగా కూడా పేరు పొందింది. టాటా మొదటిసారి 1998లో టాటా ప్యాసింజర్ కారైన ఇండికాను తయారు చేసింది. కార్లను రివ్యూ చేసేవారు ఇండికా కార్ల పట్ల చేసిన కామెంట్ల వల్ల సేల్స్ చాలా పడిపోయాయి. కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం ప్రారంభించింది. కొందరు ఈ కంపెనీని అమ్మివేయాలని కూడా సలహా ఇచ్చారు. రతన్ టాటా గారు కంపెనీని ఫోర్డ్ మోటార్స్ కు అమ్మివేయాలని నిర్ణయించుకున్న తరువాత డీల్ ఫైనల్ చేయడానికి అమెరికా వెళ్లారు. అక్కడ జరిగే మీటింగ్లో రతన్ టాటాను చిన్న చూపుతో చూస్తూ ప్యాసింజర్ కార్లు ఎలా తయారు చేయాలో తెలియకపోతే ఈ ఫీల్డ్లోకి ఎందుకొచ్చారు అని హేళన చేస్తూ మాట్లాడారు. ఈ మాటలు విన్న తరువాత డీల్ ఫైనల్ చేయకుండా ఇండియాకు తిరిగి వచ్చి పట్టుదలతోనే ఇండికాలో మార్పులు చేసి మళ్లీ మార్కెట్లో కొత్త మోడల్ కార్లను తీసుకువచ్చారు. ఈసారి ప్రజలకు కార్లు చాలా బాగా నచ్చాయి. ఇక బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ చూసినా కూడా టాటా కార్లు కనిపించడం మొదలయ్యాయి. ఫెయిల్ అయ్యాడు అనుకున్న చోటే అంత పెద్ద సక్సెస్ ని చూశారు. సరిగ్గా 9 సంవత్సరాల తరువాత అదే ఆ హేళన చేసిన ఫోర్డ్ కంపెనీ ల్యాండ్ రోవర్ మరియు జాగ్వార్ కార్లను లాంచ్ చేసిన తరువాత నష్టాల బాట పట్టింది. ఈసారి అదే ఫోర్డ్ కంపెనీకి చెందిన టీం అమెరికా నుంచి ముంబైకి చేరుకుని టాటాను కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్లను 9,300 కోట్ల రూపాయలకు టేక్ ఓవర్ చేసి ఆ రెండింటినీ మళ్లీ లాభాల బాట పట్టించారు రతన్ టాటా గారు. ఈ విధంగా ఎవరైతే తనను అవమానించి తక్కువగా చూశారో వాళ్లనే తన దగ్గరకు వచ్చేలా చేసుకున్న ధీరుడు రతన్ టాటా. ఒకప్పుడు రతన్ టాటా గారు కార్ కంపెనీని ఫోర్డ్ కి అమ్మివేయాలని నిర్ణయించుకుని వెళ్లి అక్కడ వాళ్ల మాటలు విని వెనక్కు వచ్చి పట్టుదలతో సక్సెస్ అయిన 9 సంవత్సరాల తరువాత ఫోర్డ్ కంపెనీయే రతన్ టాటా గారి దగ్గరకు వచ్చి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ని ఇవ్వడం జరిగింది. ఒక్క మాట అనకుండా, ఎటువంటి గొడవలు లేకుండా సక్సెస్ తోనే రతన్ టాటా గారు ఫోర్డ్ కంపెనీకి సరైన సమాధానాన్ని చెప్పారు. మన భారతీయ పౌరుషాన్ని రుచి చూపించారు. మిత్రమా, ఏదో ఒక సందర్భంలో మనం చాలా లో అవుతాం. ప్రతి చోట అవమానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా మన మీద మనం ఉంచే నమ్మకం వల్ల సక్సెస్ అయి గర్వంగా బ్రతకగలగాలి. మనం తలుచుకుంటే ఏదైనా సాధించగలమని రతన్ టాటా గారు మళ్లీ ప్రూవ్ చేశారు. రతన్ టాటా లాంటి మహానుభావుడు 1,00,00,000 మందిలో ఒక్కరు పుడతారు అంటే అతిశయోక్తి కాదు. భారతదేశం ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని రతన్ టాటా గారు కలలు కన్నారు. అందుకే పేద మధ్య తరగతుల వాళ్ల కోసమే ఎక్కువగా కృషి చేశారు. అందుకు ఉదాహరణే టాటా నానో కార్. ఒకసారి రతన్ టాటా గారు తన కారులో ప్రయాణిస్తూ ఉండగా వర్షంలో స్కూటర్ మీద ఒక భర్త, భార్య, 2 పిల్లలు వర్షంలో ఇబ్బంది పడుతూ ప్రయాణించడం చూశారు.
ఇక వెంటనే ఆయన మనసులోకి వచ్చిన ఆలోచన పేద మధ్యతరగతుల వాళ్లకు అందుబాటులో ఉండేలా ₹1,00,000 ఒక కారును తయారు చెయ్యాలి అని. ఈ మాట చెప్పగానే చాలామంది అంటూ నవ్వుకున్నారు. ₹1,00,000 కారుని ఎలా తయారు చేస్తారు అని భయపెట్టారు. కొంతమంది వెటకారం చేశారు. ఎప్పటికీ అవ్వని పని అని కూడా అన్నారు. కానీ రతన్ టాటా గారు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇంజనీర్లను పిలిపించారు. కానీ వాళ్ళు ₹1,00,000 కారుని తయారు చేయడం కుదరదని చెప్పారు. అయినా రతన్ టాటా వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. చివరకు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు విడుదలయ్యింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. అదే నానో కార్. అయితే కొన్ని కారణాల వల్ల నానో కార్ కొద్దిగా విఫలం అయ్యింది. నానో కారు తయారు చేయడం వల్ల వేల కోట్లలో నష్టాలు వస్తున్నప్పటికీ రతన్ టాటా వాటిని తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే అది ఆయన స్వప్నం. కారులో తిరగాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల. నానో కార్ ఫెయిల్ అయ్యిందా లేదా సక్సెస్ అయ్యిందా అనే విషయాన్ని పక్కన పెడితే ఏ కార్ కంపెనీ కూడా పేదవారి కోసం, మధ్య తరగతి వాళ్ల కోసం ఆలోచించలేదు. కానీ రతన్ టాటా గారు ఆలోచించారు, ఆచరణలో చేసి చూపించారు. రతన్ టాటా గారికి కంపెనీలో ఒక చైర్మన్, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను అనే అహంకారం ఎన్నడూ ఉండేది కాదు. ఆయన కంటే చిన్న ఉద్యోగులతో కలిసి కూర్చునేవారు, మాట్లాడుతూ ఉండేవారు. రతన్ టాటా గారు ఎక్కువగా చెప్పే మాట, లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ పొజిషన్, ఇట్ ఈజ్ యాక్షన్. రతన్ టాటా విలువలకు విలువ ఇచ్చే మనిషి. తాజ్ హోటల్లో జరిగిన సంఘటన వల్ల చనిపోయిన వ్యక్తులకు 22 రోజుల్లోనే రతన్ టాటా గారు స్వయంగా ఇంటికి వెళ్లి మరీ కాంపెన్సేషన్స్ అందించారు. జస్ట్ హీ వాల్యూ ద వాల్యూస్. విలువలను నమ్మి మాత్రమే బిజినెస్ చేసే వ్యక్తి మన రతన్ టాటా గారు. రతన్ టాటా గారు వ్యాపారవేత్తగా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం అయిపోయిన తరువాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటినీ పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్కు తరలించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే 2008లో టాటా గ్రూప్కి చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం, ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు. సుమారుగా 84 ఏండ్ల వయసు వచ్చిన రతన్ టాటాలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కాన్ విమానాలను, హెలికాప్టర్లు, సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయనకు హాబీ. రతన్ టాటా గారికి యువత మీద, వాళ్ల శక్తి మీద అపారమైన నమ్మకం. అందుకే స్నాప్డీల్, పేటీఎం, కార్దేఖో, బ్లూస్టోన్, ఓలా, షామీ ఇలా 39కి పైగా స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించారు. సాధారణంగా వ్యాపారం అంటే లాభాలు, విస్తరణ, వారసత్వం ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైనది డబ్బు. కానీ రతన్ టాటా గారు అలా ఆలోచించలేదు. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసమో, వ్యక్తిగత ఆస్తులను కూడబెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు. కంపెనీకి వచ్చిన లాభాలలో 66% సమాజ సేవ కోసం ఖర్చు చేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్ ఒక్కటే. టాటాలు సంపాదిస్తున్న దాంట్లో చాలా వరకు సమాజానికే ఖర్చు పెడుతున్నారు. అందుకే భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడిపోయింది. మనలో చాలా మంది సంపాదించే దాంట్లో 1% లేదా 2% లేదా 10% మాత్రమే సమాజం కోసం ఖర్చు పెడతాం. కానీ రతన్ టాటా గారు 66% సమాజం కోసం ఖర్చు పెడుతున్నారంటే ఆయన గొప్పదనం ఇక్కడే అర్థమవుతుంది కదా. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా గ్రూప్ డిఎన్ఏలోనే ఉన్నాయి. అందుకే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపించిన తెగువే దానికి నిదర్శనం. అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ హోటల్లోని సుమారుగా 1500 మందికి పైగా అతిథులను కాపాడారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎంతో మంది ఉద్యోగులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. దీనిని బట్టి టాటా గ్రూప్ విలువలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో ప్రపంచానికి అర్థమయ్యింది. అలాగే టాటా ట్రస్ట్
దేశంలోని మారుమూల ప్రాంతంలోని పేద ప్రజలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికీ మన దేశంతో పాటుగా విదేశాలలో చదువుకుంటున్న ఎన్నో వేల మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ అందుతున్నాయి. అలాగే తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడిన, చనిపోయిన కుటుంబాలకు రతన్ టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అంతేకాదు, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలు పైగా విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. ఒక సంవత్సరం దీపావళి పండుగ కానుకగా క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఏకంగా 1000 కోట్లను దానం చేశారు రతన్ టాటా. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్లతో గౌరవించాయి. యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన రతన్ టాటా మన దేశానికి, మన భారతదేశానికి చెందిన వ్యక్తి కావడం మనం గర్వించదగిన విషయం. ఇప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు. కానీ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల విలువైన సంస్థను తన నాయకత్వంలో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు రతన్ టాటా. ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగమంటూ లేదు. టాటా టీ, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ అండ్ టాటా టెలి సర్వీసెస్, ఇలా ఏకంగా 96కు పైగా వ్యాపారాలను నడుపుతోంది ఈ సంస్థ. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి, మీటింగ్లకు దూరంగా ఉంటారు. కనీసం ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండవలసిన కనీస గర్వం, అహంకారం కూడా లేని వ్యక్తి రతన్ టాటా. వీటన్నిటికీ మించి తరతరాల నుంచి టాటా అంటే విలువలు పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనస్సులో నిలపడంలో 100% విజయాన్ని సాధించారు. డబ్బు పరంగా ప్రపంచంలో ధనవంతుల జాబితాలో లేకపోవచ్చు, కానీ మంచితనంలో ఆయన అపర కుబేరుడు. అందుకే నేటికి భారతీయులందరూ ఇష్టపడి గౌరవించే బిజినెస్ మ్యాన్ గా రతన్ టాటా నిలిచిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే టాటా వారి కార్స్, బసెస్, ఆటోస్, లారీస్, షిప్స్, అలాగే విమానాల్లో సైతం టాటా వారి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఉన్నాయి. మనం వేసుకునే బట్టల్లో టాటా వారి బ్రాండ్ క్లాత్, మనం వాడే షాపింగ్ వెబ్సైట్స్ లో టాటా వారి క్లిక్, మనం ధరించే ఆభరణాల్లో టాటా వారి తనిష్క్ బ్రాండ్, మనం తాగే పానీయాల్లో టీ, వాటర్, జ్యూసెస్, ఆఖరికి మనం వంటల్లో కూడా టాటా వారి సాల్ట్. వీటితో పాటుగా టాటా స్టీల్, టాటా ఎలక్ట్రానిక్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కెమికల్స్, ల్యాండ్ రోవర్, టాటా స్టోర్స్, హోటల్స్, జాగ్వార్, ఇలా 100లకు పైగా కంపెనీస్ మన జీవితంలో ఏదో ఒక రూపంలో వీటిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కూడా. ఇలా మన వరకు ఎన్నో రకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. అలాగే రతన్ టాటా గారు ఇంత సక్సెస్ ని ఒక్క రోజులో మాత్రం తెచ్చుకున్నది కాదు. ముందుగా ప్రేమ. ఏదో ఒక వయసులో ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు ఈ ప్రేమను. అదేవిధంగా రతన్ టాటా గారికి కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. రతన్ టాటా గారు అమెరికాలో ఉంటున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారు. ఆ అమ్మాయి కూడా రతన్ టాటా గారిని ఎంతగానో ఇష్టపడింది. కొంతకాలం తరువాత పెండ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నారు. రతన్ టాటా నానమ్మ గారికి చాలా కాలం నుంచి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన ఇండియాకి తిరిగి వెళ్తున్నాను అని అమ్మాయితో చెప్పారు. ఆ అమ్మాయి కూడా సరే అంది. రతన్ టాటా గారు మనసులో ఆ అమ్మాయి నా కోసం ఇండియా వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. రతన్ టాటా గారు ఇండియాకి వచ్చే సమయానికి చైనాకి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతోంది. అలాంటి సమయంలో ఆ అమ్మాయిని ఇండియాకి పంపించడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి రతన్ టాటా గారిని ఇష్టపడినప్పటికీ అనుకోని కొన్ని కారణాల వల్ల తనకి వేరే వాళ్లతో పెండ్లి జరిగిపోయింది. రతన్ టాటా గారు ప్రేమలో ఉన్నప్పుడు పెండ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయికి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయినందుకు జీవితంలో పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే
మిగిలిపోయారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి దూరమయ్యింది. ఇలాంటి ఎన్నో మానసిక ఒడిదుడుకుల్ని ఆయన తట్టుకున్నారు. నేటికీ మనం చూస్తున్నాం. ఎగ్జామ్స్లోనో లవ్లోనో ఫెయిల్ అయ్యామని డిప్రెషన్లోకి వెళ్లడం, తాగుడికి బానిసావడం, హీరోల్లా ఫీల్ అయిపోవడం కదా. కానీ రతన్ టాటా గారు అలాంటి పొరపాట్లు అస్సలు చెయ్యలేదు. పూర్తి శ్రద్ధను బిజినెస్ పై పెట్టారు. టాటా గ్రూప్ ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లారు. వ్యాపార సమయంలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన మీద ఆయనకు ఉండే నమ్మకాన్ని అస్సలు కోల్పోలేదు. రతన్ టాటా గారికి అంత ఈజీగా ఇంత మంచి పేరైతే రాలేదు. ఆయన ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో దానిమీద పూర్తి క్లారిటీతో ఉంటారు. కొంతకాలం క్రితం రతన్ టాటా గారు గుడ్ ఫెలోస్ అనే స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఈ కంపెనీ వయసు అయిపోయిన వాళ్లకు యంగ్ పీపుల్ ని మ్యాచ్ చేస్తుంది. ఇండియాలో 1,50,00,000 మంది పైనే పెద్ద వయసు గల వాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గర డబ్బు ఉంటున్నప్పటికీ హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి, షాపింగ్ కి తీసుకెళ్లడానికి ఎవరూ తోడులేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే యంగ్ జనరేషన్ కి వాళ్ళ వర్క్ లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ పేరెంట్స్ తో షేర్ చేసుకోలేరు. ఇలాంటి వాళ్లను ఈ గుడ్ ఫెలోస్ కంపెనీ మ్యాచ్ చేస్తుంది. ఈ స్టార్టప్ మోటివ్ రతన్ టాటా గారికి బాగా నచ్చడం వల్ల ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో యంగ్ జనరేషన్ ని గుడ్ ఫెలోస్ అని, ఎల్డర్ పీపుల్ ని గ్రాండ్ పాల్స్ అని పిలుస్తారు. ఇందులో సైకలాజికల్ ఎగ్జామ్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఇవన్నీ పాస్ అయితే తరువాతే సెకండ్ జనరేషన్స్ లో ఉన్న లోన్లీగా ఫీల్ అవుతూ ఇబ్బంది పడే పీపుల్ ని మ్యాచ్ చేస్తారు. ఈ ఆలోచన చాలా బాగుంది కదా. చాలా మంది మేము ఎక్కువ సంపాదించాలి, మా పిల్లలకు ఎక్కువ సంపాదించాలి, వాళ్ళ పిల్లలకు ఎక్కువ సంపాదించి ఇవ్వాలి, అలా సంపాదించిన దానితో కొన్ని తరాలు వెళ్లిపోవాలి అని మాత్రమే భావిస్తారు. కానీ రతన్ టాటా గారు మాత్రం నా దేశం బాగుండాలి, నా దేశం ఆనందంగా ఉండాలి అని ఎంతో డబ్బుని ఖర్చు పెడుతున్నారు. టాటా ఫ్యామిలీ ఏ రోజు కూడా వారి కోసం డబ్బులు సంపాదించి దాచుకోవాలి అని భావించలేదు. సంపాదించిన దాంట్లో ప్రజల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలని మాత్రమే కోరుకున్నారు. రతన్ టాటా గారికి దేశం మీద ఎంత అభిమానం ఉందో మీకు అర్థమవ్వడానికి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. ఒకసారి ఓ ఇద్దరు వ్యాపారులు రతన్ టాటా గారిని కలవడానికి ఆఫీస్కి వెళ్లారు. చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ రతన్ టాటా గారి అపాయింట్మెంట్ దొరకలేదు. కాసేపటి తరువాత రతన్ టాటా గారు ఎవరినీ కలవడం కుదరదని వాళ్ళిద్దరితో చెప్పమని స్టాఫ్ కి చెప్పారు. వెంటనే ఆ ఇద్దరు వ్యాపారులు కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయి ఒక మినిస్టర్ ద్వారా రతన్ టాటా గారికి ఫోన్ చేయించారు. ఆ మినిస్టర్ రతన్ టాటా గారితో వెంటనే ఆ టెండర్ ఓకే చెయ్యి అని చెప్పారు. ఇంతకీ ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరో తెలుసా? పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు. రతన్ టాటా గారు ఆ మినిస్టర్తో ఈ మాట అన్నారు, టెండర్ ఓకే చెయ్యి అని నాతో చెప్పడానికి మీకు సిగ్గుందా అని వెంటనే ఫోన్ కట్ చేశారు. ఆ ఇద్దరు పాకిస్తాన్ వ్యాపారులు అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ నుంచి కొన్ని టాటా కార్స్ ని ఆర్డర్ చేశారు. రతన్ టాటా గారు ఒక్క కారు కూడా పాకిస్తాన్ కి వెళ్లకూడదు అని ఓ రూల్ పాస్ చేశారు. ఇండియాని నాశనం చేయాలనుకునే పాకిస్తాన్ కి తన కార్స్ ని అమ్మకూడదు, ఎటువంటి ఎక్స్పోర్ట్ చేయకూడదు అని బలంగా కోరుకున్నారు. దేశం మీద ప్రేమ అంటే ఇదేనేమో కదా. ఎవరైనా జాబ్ చేస్తున్నారు అంటే 9 to 5 అని అడుగుతారు, లేదా వేరే టైం అంటే 8 hours వర్క్. 24 hours లో ఏ టైం అయినప్పటికీ ఎక్కువగా 8 hours వర్క్ ని చూస్తూ ఉంటాం. అసలు ఈ 8 hours వర్క్ ఎలా వచ్చిందో తెలుసా? ఉద్యోగం చేసే వాళ్లకు వేతన సెలవులు ఎలా వచ్చాయో తెలుసా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మునుముందు చర్చించుకుందాం. మిత్రమా, మన దేశంలో ఈ 8 hours వర్క్, 8 గంటల పనిచేయడం అనే ఆలోచనను తీసుకువచ్చింది టాటా సంస్థ. అలాగే ఉద్యోగులకు వేతన సెలవులను మొదట తీసుకొచ్చింది కూడా టాటా సంస్థ. ఇలా ఒకటేంటి, ఉద్యోగం చేసేవారికి ఎన్నో వెసులుబాటుల్ని తీసుకువచ్చింది టాటా సంస్థ. టాటా వారి సంస్థానం 200 ఏండ్ల క్రితం మొదలైనప్పటికీ ఇప్పటికీ కూడా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంత అభివృద్ధి చెందుతోంది కాబట్టే మన దేశంలో కాకుండా ఇంకా మరెన్నో దేశాల్లో కూడా టాటా వారి సంస్థలు నెలకొన్నాయి.
ఇక టాటా మోటార్స్ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ఇండికా కార్ మోడల్ కి ఫోర్డ్ కి మధ్య జరిగిన విషయాల్ని మనం మునిపే చర్చించుకున్నాం. అలా అమెరికాలో అవమానం జరిగి ఇండియాకు వచ్చిన రతన్ టాటా గారు మరి ఎంతో హార్డ్ వర్క్ చేసి చిన్న చిన్న మార్పులతోనే ఇండికాని సక్సెస్ చేయగలిగారు. అవమానం జరిగిన ఫోర్డ్ కంపెనీతోనే కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చి రతన్ టాటా గారితో డీల్ కుదుర్చుకునేలా చేశారు. కార్స్ తయారు చేయడం రాదు అన్న వ్యక్తి దగ్గర నుంచి మేము లాస్లో ఉన్నాం, మాకు హెల్ప్ చేయండి అని డీల్ తీసుకువచ్చేలా చేసిన వ్యక్తి రతన్ టాటా గారు. హార్డ్ వర్క్ కొంతమంది చేస్తారు, స్మార్ట్ వర్క్ మరికొంతమంది చేస్తారు. రతన్ టాటా గారు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ రెండూ చేసి సక్సెస్ అయ్యారు. ఎంత కష్టపడి ఉంటే ఇంత పెద్ద సక్సెస్ ని చూసి ఉంటారో చెప్పండి. నలుగురిలో కొంచెం పేరు వస్తేనే అహంకారం తలకెక్కిపోయే రోజులు ఇవి. అలాంటిది అంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ కొంచెం కూడా అహంకారం లేకుండా ఉంటున్నారు. ఎంత ఎదిగినప్పటికీ అహంకారం లేకుండా ఉండగలరు అని రతన్ టాటా గారు తన నిజ జీవితంలో ఆచరించి చూపించారు. కంపెనీలో బాస్ తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని ఎలా చూస్తారు? నువ్వు నా వల్ల తింటున్నావు, నేనిచ్చే శాలరీ వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అన్నట్లు చాలా మంది చులకన భావంతో చూస్తారు. కానీ రతన్ టాటా గారు మాత్రం అలా ఎన్నడూ ప్రవర్తించలేదు. తన కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులు అన్నట్లుగా భావించేవారు. అహంకారం చూపించడం గాని, చులకనగా మాట్లాడడం గాని, అనవసరంగా కోప్పడడం ఇలాంటివి ఎన్నడూ ఆయన చెయ్యలేదు. సక్సెస్ అవ్వడానికి హార్డ్ వర్క్ చేయడం ఎంతో అవసరం. అదేవిధంగా జీవితంలో ఒక మంచి మనిషిగా ఉండడానికి కొన్ని విలువలను పాటించడం కూడా అంతే అవసరం. అది 1945వ సంవత్సరం. టెల్కో అంటే టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ జేఆర్డి టాటా గారు టాటా మోటార్స్ ని స్థాపించారు. 1954వ సంవత్సరంలో మెర్సిడెస్ తో కొలాబరేట్ అయ్యి ట్రక్స్ ని తయారు చేసి అమ్మేవారు. ఆ తరువాత 1976 సంవత్సరంలో మెర్సిడెస్ తో విడిపోయి ఓన్ టెక్నాలజీతో ట్రక్స్ మాత్రమే కాకుండా బస్సెస్, లారీస్, మినీ ట్రక్స్, మిలిటరీ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఇండియాతో పాటుగా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. అప్పట్లో కమర్షియల్ వెహికల్ అంటే టాటా మాత్రమే ఉండేది. ఇవి ఎంతలా సక్సెస్ అయ్యాయంటే 1945 సంవత్సరం నుంచి 1991 సంవత్సరం వరకు 10 లక్షల కమర్షియల్ వెహికల్స్ ని అమ్మారు. 1991వ సంవత్సరంలో టాటాకి కొత్త చైర్మన్ వచ్చారు. అతనే రతన్ టాటా గారు. ఈయన వచ్చిన తరువాత కమర్షియల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ప్యాసింజర్ వెహికల్స్ ని కూడా స్టార్ట్ చేయాలి అనుకున్నారు. డెసిషన్ తీసుకున్న వెంటనే అదే సంవత్సరంలో టాటా సీరాని లాంచ్ చేశారు. ఇది లగ్జరీ కార్. అప్పట్లోనే అడ్జస్టబుల్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ తో వచ్చింది. ఆ తరువాత 1992 సంవత్సరంలో టాటా ఎస్టేట్ ని లాంచ్ చేశారు. ఈ మోడల్స్ ఎంతగానో సక్సెస్ అయ్యాయి. అయినప్పటికీ రతన్ టాటా గారి మనసులో ఓ ఆలోచన ఉండేది. ఇవి డబ్బున్న వాళ్ళు మాత్రమే వాడుతారు, పేద మధ్యతరగతి వాళ్లకు కూడా కార్లు అందుబాటులో ఉండాలి అని కలగన్నారు. 2 సంవత్సరాల కష్టం తరువాత 1994 సంవత్సరంలో టాటా సుమోను లాంచ్ చేశారు. ఈ మోడల్ కూడా ఎంతగానో సక్సెస్ అయ్యింది. మార్కెట్లో ఒక సునామీలాగా సుమో దూసుకెళ్లిపోయింది. 1996 సంవత్సరంలో టాటా టర్బో, టాటా సుమో డీలక్స్ ని కూడా లాంచ్ చేశారు. 1998 సంవత్సరంలో ఇండియన్ టెక్నాలజీతో ఇండికా సఫారీని లాంచ్ చేశారు. ఇప్పటికీ కూడా సఫారీ అంటే చాలా మందికి క్రేజ్ ఉంటుంది. ఈ సఫారీ కార్ అంత సక్సెస్ ని అందుకుంది. కొన్ని కారణాల వల్ల ఇవి మళ్లీ రీలాంచ్ చేయడం జరిగింది. ఇక 2002 సంవత్సరంలో ఇండిగో కార్ ని లాంచ్ చేశారు. 2004 సంవత్సరంలో ఇండిగో మెరీనా కార్, 2006 సంవత్సరంలో సుమో విక్టా కార్ ని లాంచ్ చేశారు. ఇండిగో మెరీనా ఫెయిల్ అయినప్పటికీ సుమో విక్టా కార్ మాత్రం సక్సెస్ అయ్యింది. 2008 సంవత్సరంలో ఫోర్డ్ వారి జాగ్వార్, ల్యాండ్ రోవర్ దివాలా తీసే పొజిషన్లో ఉన్నప్పుడు రతన్ టాటా గారు వీటిని కొనుగోలు చేశారు. అదే సంవత్సరంలో టాటా వారి నుంచి మరో 2 కార్లు రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో టాటా సుమో గ్రాండ్ సక్సెస్ కాలేదు గాని ఇండికా విస్టా సక్సెస్ అయ్యింది. ఆ తరువాత పేద మధ్యతరగతి వాళ్ల కోసం 2009 సంవత్సరంలో టాటా నానో రిలీజ్ చేశారు.
కొన్ని కారణాల వల్ల ఈ మోడల్ ఫెయిల్ అయ్యింది. చాలా మందిలో చీప్గా వచ్చే కార్ అనే ఆలోచనతో ఉండడం వల్ల గాని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల గాని ఈ కార్ ఫెయిల్ అయ్యుండొచ్చు. ఈ ఫెయిల్యూర్ తరువాత రతన్ టాటా గారు చైర్మన్ పదవి నుంచి తప్పుకొని సైరస్ మిస్త్రీ అనే వ్యక్తికి చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు. 2012 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు సైరస్ మిస్త్రీ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు టాటా మోటార్స్ కు చాలా నష్టాలు రావడం జరిగింది. రిలీజ్ చేసిన ప్రతి మోడల్ కూడా ఫెయిల్ అయ్యింది. టాటా మ్యాన్జా, టాటా ఇండిగో సిఎస్, టాటా ఏరియా, సుమో గ్రాండే, టాటా బోల్ట్, టాటా జస్ట్ ఇలా రిలీజ్ అయిన ప్రతి కార్ కూడా ఫెయిల్ అయ్యింది. ఇలా ఫెయిల్ అవ్వడానికి కారణం పాత టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల జనాలకు అది అంతగా నచ్చలేదు. ఇక చాలా మంది టాటా మోటార్స్ పనేక అయిపోయింది అనుకున్నారు. అలాంటి సమయంలో మన హీరో రతన్ టాటా గారు మళ్లీ చైర్మన్ పదవిలోకి వచ్చారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే 3 మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు. అవి నంబర్ 1 న్యూ డిజైన్. రోజులు మారే కొద్దీ ఆలోచనలు మారుతుంటాయి. ఆలోచనలు మారే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ కస్టమర్స్ కొత్త ధనాన్ని కోరుకుంటారు. కస్టమర్స్ కోసం ఎల్లప్పుడూ న్యూ డిజైన్ ఇవ్వాలి అని రతన్ టాటా గారు భావించారు. నంబర్ 2 లో సర్వీస్ కాస్ట్. సర్వీస్ కాస్ట్ అందరికీ అందుబాటులో ఉండేలా, తక్కువ కాస్ట్ ని ఎల్లప్పుడూ మెయింటైన్ చేసేలా చూడాలి అనుకున్నారు. నంబర్ 3 స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ. బిజినెస్ లో క్వాలిటీ ఎంతో అవసరం. మీరు క్వాలిటీ లేకుండా ఎంత తక్కువ ధరకు అమ్ముతున్నప్పటికీ సక్సెస్ కాలేరు. జనాలకు తెలియకపోవడం వల్ల మొదట్లో సక్సెస్ వచ్చినప్పటికీ ఆ తరువాత వెనక్కు రావాల్సిందే. బిజినెస్ లో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి కార్ కూడా మంచి క్వాలిటీతో బయటకు వెళ్ళాలి అని రతన్ టాటా గారు గట్టిగా కోరుకునేవారు. పేద, మధ్య, ధనిక ఎలాంటి వారైనా సరే టాటా కార్ కొనుక్కొని ధైర్యంగా ఉండొచ్చు. ఫుల్ సేఫ్టీ అనే భరోసాని ఇవ్వాలి అనుకున్నారు. ఆ తరువాత 2016 సంవత్సరంలో టాటా టియాగో, 2017 సంవత్సరంలో టాటా టిగోర్ ని లో బడ్జెట్ లో లాంచ్ చేశారు. ఆ తరువాత టాటా నెక్సాన్, టాటా ఎల్త్రోజ్, టాటా హెక్సా, టాటా హ్యారియర్ ని లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా ఎంతగానో సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా సఫారీ కార్ ని కొత్త డిజైన్ తో రీలాంచ్ చేశారు. అది కూడా అద్భుత అనిపించింది. టాటా మోటార్స్ విజయం వెనుక ఉన్నది 100% రతన్ టాటా గారు మాత్రమే. ఇక ఆయన స్నేహం గూర్చి మాట్లాడుకుందాం. మీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. 85 సంవత్సరాల రతన్ టాటా గారికి 31 సంవత్సరాల గల ఒక అబ్బాయికి మధ్య మంచి స్నేహం కుదిరింది. అదెలా అంటే రతన్ టాటా గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కానీ అంత చిన్న అబ్బాయితో స్నేహం చేయడానికి గల కారణాలేంటి అంటే ఈ విశేషాలను తెలుసుకుందాం తరువాయి భాగంలో. రతన్ టాటా గారు ఎన్నో వ్యాపారాలలో విజయాన్ని సాధించిన వ్యక్తి. ఆల్మోస్ట్ ఫెయిల్ అయిన బిజినెస్ ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి. నా దేశానికి కష్టం వస్తే నా యావదాస్తి మొత్తాన్ని నా దేశం కోసం ఇచ్చేస్తాను అని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. మొత్తం ఆస్తి అంటే ఎంతో తెలుసా? 6 లక్షల కోట్లు. 10 రూపాయలు దానం చేస్తే సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి చూపించుకునే రోజులివి. అలా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి మనసులో ప్రేమ లేకుండానే దానాలు చేసే వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ రతన్ టాటా గారు అలా కాదు. రూపాయి, 10 రూపాయలు, 1,00,000, కోటి రూపాయలు కాదు. నా దేశానికి అవసరం వస్తే ఆస్తి మొత్తం 6 లక్షల కోట్లు ఇవ్వడానికి సిద్ధం అన్నారు. అంత గొప్ప మనిషిని కనీసం డైరెక్ట్ గా, నేరుగా చూడగలిగితే బావుండు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళలో నేను కూడా ఒకడిని. అంత గొప్ప వ్యక్తిని జీవితంలో ఒక్కసారి చూసినా ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటిది అంతటి అదృష్టం ఓ అబ్బాయికి దొరికింది. రతన్ టాటా గారికి 85 సంవత్సరాలు, శాంతనుకి 31 సంవత్సరాలు. శాంతను రతన్ టాటా గారికి మనవడు కాదు, బంధువు కాదు, జస్ట్ ఫ్రెండ్. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం.
అదేవిధంగా రతన్ టాటా గారికి శాంతానుకి మధ్య స్నేహం పుట్టింది. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రతన్ టాటా గారి కంపెనీలో జాబ్ దొరికింది అంటే అదృష్టంగా భావించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో శాంతను కూడా ఉన్నాడు. శాంతను 2014 సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని రతన్ టాటా గారి కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. శాంతాను ఒకరోజు ఆఫీస్ అయిన తరువాత ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు రోడ్డు మీద ఒక కుక్క రక్తపు మడుగులో ఉండటం కనిపించింది. ఆ కుక్క విలవిలలాడుతూ ఎంతో బాధపడుతోంది. ఆ కుక్కను ఎవరో ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శాంతానుకి ఆ కుక్కను చూడగానే ఎంతో బాధ కలిగింది. వెంటనే తన స్నేహితులకు కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. ఆ కుక్కని హాస్పిటల్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించి మొత్తానికి ప్రాణం పోశాడు, అంటే బ్రతికించాడు. అయితే ఈ విషయాన్ని శాంతాను అంత తొందరగా మర్చిపోలేకపోయాడు. కారణం, ప్రతిరోజు కొంతమంది తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఎన్నో కుక్కలు ఇలా యాక్సిడెంట్స్ కి బలవుతున్నాయని ఆలోచన శాంతానులో వచ్చింది. అలా కుక్కలు అనవసరంగా చనిపోకూడదు అని ఆలోచించడం వల్ల శాంతానుకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియాని తీసుకువెళ్లి స్నేహితులతో పంచుకున్నాడు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని మనం చాలాసార్లు విన్నాం కదా. ఈ మాట శాంతాను జీవితంలో సక్సెస్ కి దారిని చూపించింది. కుక్కలు యాక్సిడెంట్స్ కి బలవ్వకూడదు అని శాంతాను తన ఫ్రెండ్స్ తో కలిసి కుక్కల కోసం రంగులతో కూడిన బెల్ట్స్ ని తయారు చేశారు. ఆ బెల్ట్ కుక్క మెడలో వేస్తే రోడ్డు ప్రమాదానికి గురికావు. ఎందుకంటే రోడ్డు మీదకు ఆ బెల్ట్ తో ఉన్న కుక్క రాగానే వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్లకు ఆ బెల్ట్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా తయారు చేశాడు. అలా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అక్కడ కుక్క ఉంది అని ఆలోచన రావడంతో వెహికల్ ని స్లో చేస్తారు. కుక్కని ఢీకొట్టకుండా పక్క నుంచి వెళతారు. శాంతాను దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని ఎన్నో బెల్ట్స్ తయారు చేసి కనిపించిన ప్రతి కుక్క మెడలో వేశాడు. ఇది ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన శాంతానుకి ఊహించని విధంగా ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఎంతలా వచ్చిందంటే, ఆ బెల్ట్స్ మాకు కావాలి, ఆ బెల్ట్స్ మాకు కావాలి అని చాలా మంది చాలా రకాలుగా అడగడం జరిగింది. ఒక మంచి పని ప్రజల్లోకి వెళ్లి సక్సెస్ అయితే ఆ ఆనందమే వేరు. ఆ ఆనందం శాంతానుకి దక్కింది. ఈ ఐడియాని బిజినెస్ రూపంలో మార్చాలి అని శాంతానుకి అనిపించింది. కానీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చేతిలో సరిపడా డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. అయోమయంలో పడిపోయాడు శాంతాను. డబ్బులు లేకపోవడం వలన ఈ బిజినెస్ ని వదిలేస్తున్నట్లుగా తన తండ్రితో చెప్పాడు. వెంటనే తండ్రి శాంతానితో ఈ విధంగా చెప్పాడు. నువ్వు ఏమీ ఆలోచించకుండా వెంటనే రతన్ టాటా గారికి జరిగిందంతా చెప్పి ఫండింగ్ అడుగు అని చెప్పారు. రతన్ టాటా గారా? ఆయనెక్కడా, నేనెక్కడా? రతన్ టాటా గారిని చూడడమే ఒక వరం, అలాంటిది ఆయన నన్ను గుర్తిస్తారా అని శాంతాను ఆలోచనలో పడ్డాడు. తన తండ్రి చెప్పిన మాటకు విలువ ఇచ్చి రతన్ టాటా గారికి శాంతాను లెటర్ వ్రాసి తనే స్వయంగా పోస్ట్ కూడా చేశాడు. దాదాపు 2 నెలల తరువాత రతన్ టాటా గారి దగ్గర నుంచి రిప్లై వచ్చింది. శాంతానుని ముంబై ఆఫీస్కి రమ్మని ఆహ్వానం ఆ లెటర్లో ఉంది. అంతే, ఆ లెటర్తో శాంతాను లైఫ్ మారిపోయింది. వెంటనే శాంతాను ముంబైకి వెళ్లాడు. శాంతాను మాటలు వినగానే జరిగిందంతా తెలుసుకున్నారు రతన్ టాటా. శాంతాను మాటలకు రతన్ టాటా గారికి ఎంతో ఆనందమనిపించింది. రతన్ టాటా గారు కూడా మూగజీవాలపైన ఎంతో ప్రేమను చూపించేవారు. ప్రేమతో మాట్లాడడం శాంతానుకి కూడా అర్థమయ్యింది. రతన్ టాటా గారు శాంతానుతో, నీ ఐడియా చూశాను, చాలా బాగుంది, అద్భుతం. రోడ్డుపైన మూగజీవాలని చాలామంది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వు అలా చెయ్యలేదు. వాటిని కాపాడడానికి ఎంతో మంచిగా ఆలోచించావు. నాకు చాలా నచ్చింది అని సమాధానమిచ్చారు. అంతేకాదు, నేను నీకు ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని రతన్ టాటా గారు పలికారు. వెంటనే శాంతాను మోటోపాస్ అనే కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీ తన స్నేహితులు హ్యాండిల్ చేస్తున్న సమయంలోనే శాంతాను చదువు కోసం విదేశాలకు వెళ్లాడు. రతన్ టాటా గారిని ఒకసారి చూడడమే అదృష్టమని భావించే శాంతాను ఇష్టం లేకపోయినప్పటికీ రతన్ టాటా గారిని వదిలి విదేశాలకు వెళ్లాడు. ఇలా వెళ్లడానికి ఒక కారణం కూడా ఉంది. రతన్ టాటా గారు చదువుకున్న కార్నెల్ యూనివర్సిటీలోనే శాంతానుకి సీట్ వచ్చింది. అందుకే అక్కడకు వెళ్లి చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇలా రతన్ టాటా గారిని వదిలి శాంతాను వెళ్లడం వల్ల వీరిద్దరి మధ్య బంధం మరింతగా బలపడింది.
కొన్ని రోజుల్లో నా గ్రాడ్యుయేషన్ డే అని శాంతాను రతన్ టాటా గారితో చెప్పడం జరిగింది. క్యాజువల్ గా గ్రాడ్యుయేషన్ డే అని శాంతాను చెప్పడంతో రతన్ టాటా గారు శాంతానుకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. శాంతానుకి చెప్పకుండానే రతన్ టాటా గారు గ్రాడ్యుయేషన్ డే సెరమనీ రోజున కార్నెల్ యూనివర్సిటీకి వెళ్లారు. శాంతాను రతన్ టాటా గారి చేతుల మీదుగా ఆ గ్రాడ్యుయేషన్ పట్టాని తీసుకున్నాడు. మాటల సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని నా కోసం ఇంత దూరం వచ్చారా అని శాంతాను మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభూతి చెందుతూ రతన్ టాటా గారిని ఆనంద బాష్పాలతో కౌగిలించుకున్నాడు. వెంటనే రతన్ టాటా గారు శాంతానుని ఒక మాట అడిగారు. నువ్వు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత నాకు బిజినెస్ లో అసిస్టెంట్ గా వర్క్ చేస్తావా అని. ఇక ఆ మాట విన్న శాంతానుకి కళ్ళలో నీళ్లు ధారాళంగా పారాయి. ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఒక్క లెటర్తో నా జీవితం ఎంత అద్భుతంగా మలుపు తిరుగుతుందని అనుకోలేదని శాంతాను ఆనందంతో కన్నీరు కారుస్తూ సమాధానం చెప్పాడు. దేవుడే దిగివచ్చి వరమిస్తాను అంటే ఎవరైనా కాదంటారా? అదేవిధంగా శాంతాను కూడా పట్టరాని ఆనందంతో ఓకే అన్నాడు. ఇదంతా కూడా రతన్ టాటా గారి గొప్పతనం. శాంతానులో ఉన్న దయాగుణం రతన్ టాటా గారికి ఎంతగానో నచ్చింది. ప్రతి ఒక్కరూ లేవగానే ఉరుకులు పరుగుల జీవితంతో పరుగెడుతుంటారు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఈ ప్రపంచంలో శాంతాను ఆలోచన రతన్ టాటా గారికి ఎంతగానో నచ్చింది. శాంతాను ఆలోచించే విధానం, అతని దయాగుణం నచ్చింది. అలాంటి వారిని రతన్ టాటా గారు నేటికీ చూడలేదట. ఒక పక్క పనిచేసుకుంటూనే మరో పక్క సహృదయంతో మెలిగే వాళ్లు చాలా తక్కువ. అందులో రతన్ టాటా గారు ఒకరు. అందుకే రతన్ టాటా గారు తనలో ఉన్న క్వాలిటీని శాంతానులో చూడగలిగారు. శాంతాను రతన్ టాటా గారి అసిస్టెంట్ గా ఉంటూ డేలో మీటింగ్స్ గురించి నోట్ చేసుకోవడం, ఆ రోజు జరిగిన విషయాలన్నీ రతన్ టాటా గారితో షేర్ చేసుకోవడం జరిగేది. రతన్ టాటా గారు చాలా ఫోకస్డ్ మనిషి. రతన్ టాటా గారికి ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటారని శాంతాను చెబుతూ ఉంటాడు. శాంతాను రతన్ టాటా గారు టైం దొరికినప్పుడల్లా యాక్షన్ కామెడీ సినిమాలను చూస్తూ ఉంటారు. నాకు ఏదైనా కష్టం వస్తే నాకు వెంటనే గుర్తొచ్చి కాల్ చేసి చెప్పేది రతన్ టాటా గారికి అని శాంతాను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నా కోసం ఆయన ఎప్పుడూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా ఆయన కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని శాంతాను చెప్పాడు. ఇదంతా విన్న వెంటనే మీకు ఏమనిపిస్తుంది? రతన్ టాటా గారు తలుచుకుంటే కొండ మీది కోతి కూడా కిందకు దిగి రాగలదు. రతన్ టాటా గారు దాదాపు 6 లక్షల మందికి జీతాలు ఇస్తున్నారు. చుట్టూ 100 మంది పనివాళ్లు. అలాగే ఎంతో సక్సెస్ ని కూడా చూసిన వ్యక్తి. అయినప్పటికీ నా నేలను నేను మర్చిపోను అని బ్రతికేస్తూ ఉంటారు రతన్ టాటా. అంత సక్సెస్ అయిన రతన్ టాటా గారు ఒక కామన్ పర్సన్ ని స్నేహితునిగా ఎంచుకున్నారు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వడం అంటే ఇదేనేమో. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న ఐడియాస్ ని మనలో దాచేసుకోకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. మిత్రమా, ఒక చిన్న ఆలోచన మన జీవితాన్ని కూడా మార్చొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఒక శాంతాను, మీరు, నేను, ఎవరైనా ఏదైనా అనుకుంటే సాధించచ్చు. రతన్ టాటా గారు ఎప్పుడు చెప్పే మాట ఒకటే, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎంతో పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా నీ మీద నీవు నమ్మకం ఉంచాలి. ఏమంటావు మిత్రమా? టాటా ట్రస్ట్. టాటా ట్రస్ట్ దేశంలోనే పేద మధ్యతరగతి వాళ్ల కోసం ఎన్నో సేవలను అందిస్తోంది. హెల్త్ కేర్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, వాటర్ అండ్ శానిటేషన్, మైగ్రేషన్ అండ్ అర్బన్ హ్యాబిటాట్, సోషల్ జస్టిస్ అండ్ ఇన్క్లూజన్, డిజాస్టర్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్కాలర్షిప్స్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల కోసం టాటా ట్రస్ట్ నుంచి డబ్బు వెళుతుంది. రతన్ టాటా గారు చదువుకున్న కార్నెల్ యూనివర్సిటీకి ఎప్పుడు కూడా కొంత ఫండ్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా ఇండియా నుంచి కార్నెల్ యూనివర్సిటీకి వెళ్లి చదువుకుంటే ఫీజులు రాయితీ వచ్చేలాగా చేశారు.
అంతేకాకుండా ఐఐటి బాంబేకి 95 కోట్ల రూపాయలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కోసం విరాళంగా ఇచ్చారు. దీని ద్వారా విద్యార్థులకు కొత్త రకమైన టెక్నాలజీని తీసుకురావడానికి ఈ ఫండ్స్ ఎంతగానో సహాయపడ్డాయి. కోవిడ్ మనందరినీ ఎంతగా భయపెట్టిందో, బాధపెట్టిందో, ఎన్నో ప్రాణాలను తీసుకెళ్లిందో మనకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలాంటి సందర్భంలో దేశానికి మంచి జరగాలని రతన్ టాటా గారు 1500 కోట్ల విరాళం ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఈ డబ్బు వల్ల వ్యాక్సినేషన్స్ కోసం ఎంతగానో హెల్ప్ అయ్యింది. దాన ధర్మాల గురించి టాటా సంస్థలు ఒక మాట చెబుతాయి, నో వన్ హ్యాస్ బికేమ్ పూర్ బై గివింగ్. అంటే మీరు సంపాదించే దాంట్లో కొంత డబ్బును దానం చెయ్యడం వలన మీరు పేదవారిగా మారిపోరు అని అర్థం. తినడానికి తిండి లేకుండా చనిపోయే వాళ్ళు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. రోజుకు ఒక పూట తిని బ్రతికే వాళ్ళు మరెంతో మంది. చాలీ చాలని ఆహారాన్ని తిని బ్రతికే వాళ్ళు ఎంతో మంది. కడుపు నిండా భోజనం చేస్తూ బ్రతికేవాళ్లు ఎంతో మంది. అలాగే కడుపు నిండిపోయిన తరువాత ఆహారాన్ని వృధాగా పడేసేవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. మనం ముందుగా చెప్పుకున్నట్లు రోజుకు ఒక్క పూట కూడా తినడానికి తిండి లేక చనిపోయేవాళ్లు ఉన్నారు. మన దేశంలో దానాలు చేసేవాళ్లు ఉన్నారు గాని మనలో ప్రతి ఒక్కరూ తిండి లేని వాళ్లకు అప్పుడప్పుడైనా ఆహారాన్ని అందించగలిగితే ఎన్నో చావుల్ని తగ్గించిన వారమవుతాం. హెల్త్ ఇష్యూ రావడం వల్ల చనిపోతే ఒక రకంగా ఉంటుంది, కానీ తినడానికి తిండి లేక చనిపోవడమంటే మహా దారుణం కదా. ఎప్పుడైనా కాసేపు లేట్ అయితే మనం ఆకలికి తట్టుకోలేం. వెంటనే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అన్నట్లుగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. కానీ అలా తినడానికి తిండి లేని వాళ్ళు ఆకలి కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునా? ఒక మనిషికి సహాయం చేసినప్పుడు కలిగే తృప్తి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పార్టీ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడం వల్ల చాలామంది ఆనందం దొరుకుతుంది అని భావిస్తారు. నిజానికి ఇంకొకరి అవసరం మీరు తీర్చినప్పుడు వాళ్ళ కళ్ళలో మీకు కనిపించే కృతజ్ఞతే మీకు సరైన ఆనందాన్ని ఇస్తుంది అని తెలుసుకున్న నాడు ఎదుటి వాళ్లకు ఎక్కువ సాయం చేయడానికి మీరు ఇష్టపడతారు. ఇంత మంచి మనసున్న రతన్ టాటా గారిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. పేరు కోసం దానం చేస్తున్నారు అని అంటారు. పేరు కోసం దానం చేస్తున్నారు అని అనుకుంటే ఆ ఆలోచనకు మించిన కుంచుకుపోయిన ఆలోచన తీరు మరొకటి లేదు అని చెప్పగలను. ఒక మనిషి సహాయం చేయడానికి ముందుకు వస్తే అందులో నెగిటివ్గా ఆలోచించడం తప్పు. అలా నెగిటివ్గా ఆలోచించి మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన వాళ్ల మీద రాళ్లు వేయడం వల్ల నలుగురికి మంచి చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోతారు. రతన్ టాటా గారు ఎదుటి వాళ్లకు సాయం చేసి తృప్తి పొందుతున్నారు. ఈ తృప్తి ఎంత లగ్జరీ కారులో తిరిగినా రాదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు పార్టీ ఇచ్చినా రాదు. ఒకరికి సాయం చేసినప్పుడే ఆ తృప్తి లభిస్తుంది. మన కళ్ల ముందు ఆకలితో బాధపడే వారిని ప్రతిరోజు ఎవరో ఒకరిని ఖచ్చితంగా చూస్తాం. మనకు వీలైనంత అటువంటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడైనా ఏదైనా సాధిస్తే ఆ ఆనందంతో అనవసరమైన ఖర్చులకు ఖర్చు పెట్టకుండా కనీసం ఒక మనిషికి భోజనాన్ని అందించండి. కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చేస్తే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. అదేవిధంగా ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడితే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. మనం మంచి చేస్తే ఆ మంచి 10 రెట్లు వేగంగా తిరిగి వస్తుందని చెబుతారు. ఆ మాట అక్షర సత్యం. ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీరు చేసే మంచి మీకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. రతన్ టాటా గారు ఆరోగ్యం కోసం, పోషకాహారం కోసం, విద్య, నీరు, పారిశుద్ధ్యం, జీవనోపాధి, పర్యావరణం, క్రీడలు, కళలు, చేనేత మరియు సంస్కృతి ఇలా మరెన్నో వాటి కోసం డబ్బును ఖర్చు పెడుతున్నారు. రతన్ టాటా గారు అంటే చాలా మందికి గౌరవం ఉంటుంది. చాలా మంచివారు అని అందరూ పొగుడుతారు. పొగడడంతో ఆపేయకుండా మీలో ఎంతమంది ఇంకొకరికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఎవరైనా సహాయం చేస్తే పొగుడుతాం. సహాయం చేయకపోతే వారి చేతిలో డబ్బు ఉన్నప్పటికీ సహాయం చేయలేదు అని సులువుగా విమర్శించేస్తాం. కానీ మనమేం చేస్తున్నాం అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? మిత్రమా, రతన్ టాటా అంటే ఒక అద్భుతం. కానీ మనలో ఎంతమంది రతన్ టాటాలు ఉన్నారు?
రతన్ టాటా గారు రూపాయి 2 రూపాయలు కాకుండా కొన్ని వేల కోట్లను దేశం కోసం ఖర్చు పెడుతున్నారు. నా దేశం ఆనందంగా ఉండాలి అని రతన్ టాటా గారు కోరుకున్నారు. మనకు ఉన్నదంతా దానం చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఉన్న దానిలో కొంతైనా సరే దానం చేయడం అలవాటు చేసుకోవాలి. అవసరంలో ఉన్న వాళ్లకు సహాయపడాలి. ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన నారాయణమూర్తి గారు రతన్ టాటా గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని బహూకరించి రతన్ టాటా గారికి పాదాభివందనం చేశారు. రతన్ టాటా గారు కాంపిటీటర్స్తో కూడా ఈ విధంగా గౌరవింపబడ్డారు. అంతటి గొప్ప మనిషి రతన్ టాటా. ప్రస్తుతం టాటా కంపెనీస్ దేశంలోనే 100కు పైగా విస్తరించి ఉన్నాయి. దేశంలోనే హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా టాటా సంస్థ నిలిచింది. టాటా వారి టీసీఎస్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? మన శత్రుదేశమైన పాకిస్తాన్ దేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ తో సమానం. ఇంతగా ఎదిగిన టాటా సంస్థ 4% జీడీపీకి కాంట్రిబ్యూషన్ ఇస్తోంది. దాదాపుగా 47,195 కోట్ల విలువైన రూపాయలను ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేస్తోంది. ఎన్నో లక్షల మంది ఈ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. టాటా సంస్థల ద్వారా నేడు కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. వ్యాపారం మాత్రమే కాదు, దేశానికి సేవ చేస్తున్న రతన్ టాటా గారు నిజంగా రత్నం లాంటి వ్యక్తి. ప్రభుత్వం రతన్ టాటా గారికి భారతరత్న ఇచ్చినా ఇవ్వకపోయినా మనందరి దృష్టిలో ఎప్పటికీ ఆయన భారత మాత ముద్దుబిడ్డే. రతన్ టాటా గారికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలి అని ఆయన అభిమానులు ట్విట్టర్లో ఇండియన్ గవర్నమెంట్ ని కోరుతూ ట్వీట్స్ పెట్టారు. ఈ విషయాన్ని గమనించి రతన్ టాటా గారు తన అభిమానులకు ఏం చెప్పారో తెలుసా? దయచేసి ఇలాంటి విషయాన్ని ఇక్కడితోనే ఆపేయండి, ఇలాంటివి ఎప్పుడూ అడగద్దు అని సమాధానమిచ్చారు. ఈ ఒక్క విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత సింపుల్ గా ఉండాలి అనుకునే వ్యక్తి అనేది. ఇవన్నీ పక్కన పెడితే 70 ఏండ్ల వయసులో కూడా రతన్ టాటా గారు సూపర్ ఫాస్ట్ కార్స్ ని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేయగలరు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి $50 మిలియన్ ని విద్యార్థుల చదువు కోసం బహుమతిగా ఇచ్చారు. చదువుకునే విద్యార్థుల కోసం టాటా ట్రస్ట్ ద్వారా ఎంతో మందిని చదివిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కోసం 350 కోట్ల విరాళమిచ్చారు. టాటా గ్రూప్ కి చెందిన టాటా స్టీల్, టాటా మోటార్స్ కంపెనీస్ లో బ్లడ్ డొనేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న రూల్ ఉంది. ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారు వారంలో ఒకరోజు లీవ్ తీసుకోవచ్చు. ఈ విషయం గురించి ఒక విలేకరి ఒకరోజు రతన్ టాటా గారిని ఈ విధంగా అడిగారు, మీరు ఇలా సెలవులు ఇచ్చేస్తే చాలా మంది సెలవులు తీసుకుని మీ కంపెనీకి సరిగ్గా వర్క్ చేయలేకపోవచ్చు కదా అని. అప్పుడు రతన్ టాటా గారు అంటూ చిరునవ్వు నవ్వి, మీరు కంపెనీకి నష్టం వస్తుందని ఆలోచిస్తున్నారు గాని వాళ్ళు డొనేట్ చేసే బ్లడ్ వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. ఆ బ్లడ్ తీసుకోవడం వల్ల ఇంకొంతకాలం అవతల వ్యక్తి బ్రతకగలుగుతున్నారు అని నేను ఆలోచిస్తున్నాను అనే సమాధానమిచ్చారు. మా కంపెనీలో కొన్ని వర్క్ అవర్స్ మేము లాస్ అయినా పర్వాలేదు, కానీ అక్కడ ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి, అది చాలు, అదే ఆనందం అని రతన్ టాటా సమాధానం చెప్పారు. 2022 సంవత్సరం ప్రకారం టాటా గ్రూప్ నెట్వర్త్ 7,60,000 కోట్లకు పైనే. 2022 సంవత్సరం ప్రకారం రతన్ టాటా గారి నెట్వర్త్ 7,400 కోట్లు మాత్రమే. కోవిడ్ టైంలో టాటా గ్రూప్ లో పనిచేస్తున్న ఏ ఎంప్లాయీని కూడా తీసివేయలేదు. నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరికీ జీతం ఇవ్వడం ఆపలేదు. కోవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఆ ఉద్యోగి రిటైర్మెంట్ ఏజ్ వరకు పూర్తి జీతం ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి రతన్ టాటా. ఇందుకే రతన్ టాటా గారిని ద మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని అంటాం. మిత్రమా, రతన్ టాటా గారి దగ్గర ఉన్న కొన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏంటో తెలుసా? టాటా గారి దగ్గర తాజ్ హోటల్స్ ఉన్నాయి. తాజ్ బ్రాండ్ మొత్తం విలువ 4,000 కోట్లు. ముంబైలో ఉన్న తాజ్ హోటల్ ప్యాలెస్ కి రతన్ టాటా గారు ఓనర్. ఈ ప్యాలెస్ విలువ 300 కోట్లు. టెర్రరిస్ట్ దాడులకు సైతం తట్టుకొని నిలబడింది ఈ తాజ్ హోటల్ ప్యాలెస్. తాజ్ ఉషాకిరణ్ ప్యాలెస్ కి కూడా రతన్ టాటా గారు ఓనర్. ఈ హోటల్ అన్ని రాజభోగాలతో ఉంటుంది. దీని విలువ 900 కోట్లు. రతన్ టాటా గారికి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఈ జెట్ ఖరీదు 250 కోట్లు. టాటా గ్రూప్స్ కి ఈ జెట్ కాకుండా మరెన్నో జెట్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రతన్ టాటా గారు ఒక ట్రైన్డ్ పైలట్.
రతన్ టాటా గారి దగ్గర ఒక కారు ఉంది. ఈ కారు గురించి కార్ లిస్ట్లో చెప్పకుండా ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఆ నానో కార్ విలువ 22 కోట్లు. నానో కార్ 22 కోట్ల అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ కారు మొత్తం కూడా డైమండ్స్ అండ్ గోల్డ్తో తయారు చేశారు. రతన్ టాటా విలువలకు విలువ ఇచ్చే మనిషి. దేశం కోసం ఎంతో డబ్బును విరాళంగా ఇచ్చారు. అంత ఎక్కువ సక్సెస్ ని చూసినప్పటికీ ఆయన అహంకారమే లేని గొప్ప వ్యక్తి. ఇలాంటి రతన్ టాటాలు మరెందరో మన దేశంలో పుట్టాలని కోరుకుంటూ నేను నరేన్.